కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక సీట్లపై చర్చించారు. తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దాదాపు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏ క్షణమైనా లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ సగం సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో మరోసారి సీఈసీ భేటీ కావాలని నిర్ణయించింది. ఆ సమావేశంలో మిగతా అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీఈసీ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక సీట్లపై చర్చించారు. తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దాదాపు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏ క్షణమైనా లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ సగం సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో మరోసారి సీఈసీ భేటీ కావాలని నిర్ణయించింది. ఆ సమావేశంలో మిగతా అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీఈసీ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంబంధించిన సీఈసీ మీటింగ్ అయిపోయింది. సంబంధించిన సీట్ల వివరాలన్నీ కూడా ఏఐసీసీ ప్రకటిస్తుంది. ఏఐసీసీ చెప్తుంది. రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉపరితల ఆవర్తనం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. దీంతో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సిటీ శివారు ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. జిల్లాలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతుల్ని నిండా ముంచింది. లక్ష్మణ్ చందా మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, నువ్వుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికస్తున్న పంట నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు అధికారులు. ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. సాయం చేయకపోతే నడచట్లేదు. ఇంత మంచి మొక్కను కోసుకుంటామంటే 15 రోజుల్లో దిగుబడి ఎంత వస్తుంది, ఇప్పుడు కోస్తే ఎంత వస్తుంది, కొంచెం ఆలోచించి దాన్ని దయచేసి చేయాలి. అకాల వర్షాలు పడి మక్క అంతా మొత్తం కింద పడిపోయింది. వర్షంతో పాటు వడగాలు, ఈదురుగాలు వచ్చి మొత్తం అంతా పడిపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా రైతుల బాధ ఆదుకోవాలని మా వినతి. మంచిర్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడడంతో మామిడి పూత రాలిపోయింది. దీంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలంటున్నారు రైతులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతినగా అటు మెదక్ జిల్లాలోనూ పంటలు నేలకొరిగాయి. పలు మండలాల్లో వరి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అంతా నష్టమైంది. అంతా గాలికి ఒరుగుడు ఒరిగింది. అది ఇంకా ఇత్తులు కూడా పోసుడు, ఇప్పుడు ఇత్తులు పోసుడు మీద ఉంది. మొన్నటిదాకా వారలేదు. పారక వాన పడే వరకల్లా అంతా నేలకు ఒరిగింది. మొత్తము 30-35 వేల పెట్టుబడి నాకు శాతగాక మందులు కొట్టుడు నాకు వాటం కాక కైకిళ్ళ పెట్టుడు ఒక్కొక్కరికి మొత్తం నేల పడ్డది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథనో దాని మీదనే ఆధారం కొద్ది ఉన్నాం మేము. చేతికొచ్చిన పంట మొత్తం రాత్రి వానకు నేల కొరిగింది. ఈ నష్టం అన్ని గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో 44వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు 8 గ్రామాలకు చెందిన రైతులు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు వందలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పంట నష్టపోయినాక మేము బతకడం దేనికి సార్? మేము బతకడం దేనికి? పంట నష్టపోయి సార్ దాని మీదే ఆధారపడి బతుకుతున్న జనాలం సార్. పంట మీద ఆధారపడి ఒక్కొక్కది 4 ఎకరాలు 2 ఎకరాలు 100 ఎకరాల వరకు నష్టపోయినాం సార్. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సస్తే ఇక్కడనే చేస్తాం, లేకపోతే మా పంట చెల్లెలా చేస్తాం. మాకు మాత్రం నష్టపరిహారం తప్పకుండా కావాలి సార్. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకెంత నష్టం చవిచూడాల్సి వస్తుందో అని అన్నదాతలు వాపోతున్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. ఓట్ల కోసం మోదీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ రంజిత్ రెడ్డి. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కాంగ్రెస్ లో చేరానన్నారు. జగిత్యాలను రోల్ మోడల్ గా మారుస్తానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందన్నారు ఎమ్మెల్యే వివేక్. జగిత్యాల సభలో ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై అబద్ధాలు ప్రచారం చేశారన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. మోదీ మాట్లాడిన అంశాలు ఎన్నికల కోడ్కు విరుద్ధమన్నారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు నిరంజన్. నిన్న జగిత్యాలలో జరిగిన సభలో మోడీ గారు మాట్లాడుతూ దానికి ఒక మతపరమైన రంగు అనేది ఇచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు అనేది హిందూయిజానికి వ్యతిరేకమైన మాట కూడా వారు మాట్లాడటం జరిగింది. అన్ని విషయాలను కూలంకషంగా రాస్తూ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఉత్తరం రాయటం జరిగింది. మొన్న 16వ తేదీ నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పార్టీ మారాల్సి వచ్చిందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందన్నారు. ఎంపీగా గత 5 ఏళ్లలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. నేను పార్టీ మారిన తర్వాత మారిన దానికి రీజన్స్ కూడా ఇంతమందికి అందరూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసిన. నేను 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్లు అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అనుగుణంగా బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరు కావడం ఖాయమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా ప్రజలకు పోయింది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 10 సీట్లలో ఒక్క సీటు కూడా మీకు రాదు. అసలు మీరు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. గతంలో ఎందుకు మీ కేసీఆర్ ఫ్యామిలీకి శుద్ధపూస మాటలు చెప్పలేదు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్, సిపిఐ, సిపిఎం మొత్తం మంది ప్రతిపక్ష నాయకులు, ఒక ఎంఐఎం, బీజేపీ అందరినీ కలుపుకున్నప్పుడు తప్పని ఎందుకని అడుగుతున్నా. ఇప్పుడు స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటాడు. జగిత్యాల కొండగట్టు అంచన్న ఆశీస్సులతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ వల్లే కొన్ని చోట్ల తాగునీరు సమస్య ఏర్పడిందని, వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే 105 కొబ్బరికాయలు కొడతామన్న మొక్కును తీర్చుకున్నారు. ఆలయం బయట కార్యకర్తలతో కలిసి 105 కొబ్బరికాయలు కొట్టారు. ఈ వచ్చే కాలంలో చాలా చోట్ల కూడా ఈ మిషన్ భగీరథ ఫెయిలియర్ వలన మంచినీటి కరువు ఉంటుంది. నేను మా ప్రాంతంలో ఈ ఎస్డిఎఫ్ నిధులు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో దాంట్లో కేవలము మంచినీటి కోసము రాక్షస పాలన పోవాలని చెప్పి ఆంజనేయ స్వామికి మేమందరం మొక్కున్నాం. నువ్వు ఎట్లనన్నా మా మొక్కు పూర్తి చేయాలని చెప్పి ఈరోజు పట్టుకొని రావడం జరిగింది. రామగుండం మార్పు మొదలైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రామగుండం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాజ్ ఠాకూర్. అంటే అదొక 10,000 కోట్లు. మరి అదే మరి ఎన్టీపీసీ సంబంధించిన 10,000 కోట్లు 40,000 కోట్లతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో పులివెందులలో పోటీపడి జగిత్యాలను చేంజ్ చేశానన్నారు. ఇప్పుడు కొడంగల్తో పోటీపడేలా మళ్లీ జగిత్యాలను అభివృద్ధి చేస్తానన్నారు జీవన్ రెడ్డి. ఇక ఎంపీగా ఉన్న అరవింద్ రైతులకు చేసిందేమీ లేదన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 300 మంది నాయకులు జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను 3వ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్కు సంబంధించిన ఆధారాలు రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇటు పార్టీ మార్పు వార్తల్ని ఖండించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. దోచుకున్న వాళ్లే పార్టీ మారుతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 3వ రోజు కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబడుతున్నారు. ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తల్లి శోభతో పాటు కుటుంబ సభ్యులను కలవడానికి ఓకే చెప్పింది. విచారణ సందర్భంగా ఎక్కువ మంది కలవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ముందుగా అనుమతి కోరిన వాళ్ళనే కలిసేందుకు పర్మిషన్ ఇస్తామని చెప్పింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య బంధువులను కలిసేందుకు అనుమతించింది. ఇటు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు కవిత. ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వానకు భారీ నష్టం జరిగిందన్నారు. 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, బొప్పాయి పంటలతో పాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయన్నారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో సంబంధం లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సస్పెండ్ అయిన ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఎవరో తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏంటో వార్ రూమ్ తో సంబంధం లేదన్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారే అధికార పార్టీలోకి పోతున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలలో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటోళ్ళు పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన గురించే తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియడం కూడా తెలియదు. కావాలని నాకు మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పినట్టు. కావాలని ఫోర్స్ చేస్తున్నట్టు నా పేరు పెట్టాలని. పార్టీ మారుతారంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయోధ్యకు వెళ్తే బీజేపీలో జాయిన్ అయినట్లా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరుగుతున్న తెలంగాణను చిన్నా భిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్లా, యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు, యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. రాజకీయ కుట్రలో భాగమే కవిత అరెస్ట్ అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కవిత అరెస్టును అడ్డం పెట్టుకుని బీజేపీ ఓట్లు పొందాలని చూస్తోందని ఆరోపించారు. కవిత అరెస్టులో ఈడీ ఆఫీసర్లు యాక్టర్లు అయితే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మోదీని అన్నారు. కవిత కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారన్నారు సత్యవతి రాథోడ్. కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. సాయంత్రం ఈడీ కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. న్యాయవాది మోహిత్ తో కలిసి కవితతో ములాఖత్ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ అయ్యారు.
రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జ్ ఎంకే నాగ్పాల్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగ్పాల్ స్థానంలో నూతన న్యాయమూర్తిగా కావేరీ బవేజా నియమితులయ్యారు. మొత్తం 58 మంది న్యాయాధికారులను బదిలీ చేశారు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు వెలువరించింది. సీఏఏ నిబంధనలు అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్స్ పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. 3 వారాల్లోగా కేంద్రం స్పందన తెలియచేయాలంది. పౌరసత్వ సవరణ చట్టంపై తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీఏఏను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలువురు సీఏఏ నిబంధనలు సరిగా లేవంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఏఏ చట్టం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుండి వలసొచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది. 3 सप्ताह का समय दिया है और 9 अप्रैल को अगली सुनवाई की डेट फिक्स किया है. हम लोगों का ये कहना है कि ये जो सिटीजनशिप दिया जा रहा है इससे किसी की सिटीजनशिप जा नहीं रही है. भारत के लोगों को कोई सिटीजनशिप पे कोई फर्क नहीं पड़ता. ये सीए कानून केवल और केवल सिटीजनशिप देने वाला कानून है. फिर इस पे स्टे नहीं होना चाहिए. जो सीए का रूल है उसको स्टे कर दिया जाए, सीए कानून को स्टे कर दिया जाए, ये बिल्कुल मानने लायक योग नहीं है. माननीय सुप्रीम कोर्ट ने केंद्र सरकार को 3 सप्ताह का समय दिया है. As per Assam Accord, there was an amendment to the Citizenship Act, that is Section 6A, which says that for Assam, the base year for deportation of illegal migrants will be 1971, 24th of March. When for the rest of the country, the cutoff year is 1948, Honorable Apex Court has agreed to listen to the matters of Assam, Tripura and Northeast separately. That's all for now. తర్వాత 3 వార్తలు ప్రసారం. Stay tuned.